రాజధాని అమరావతి పనుల పునరుద్ధరణ ప్రక్రియ వేగంగా సాగడం తట్టుకోలేకే జగన్ వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పురపాలక మంత్రి నారాయణ విమర్శించారు. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజధానిపై వైసీపీకి ఇప్పటికీ ఒక విధానం లేదని ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతి క్యాపిటల్ సిటీకి వస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటంలా. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా, సైకో మెంటాలిటీతో మాట్లాడుతున్నారా, ఇలాంటి ఈ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్కి కంగుదిరి మాట్లాడుతున్నారో కూడా తెలియటంలా. మొన్న ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, రాజధానిపై మా నిర్ణయం ఏంటో చర్చించుకొని చెప్తాం. బొత్స సత్యనారాయణ గారు మేము చర్చించుకొని చెప్తా ఉంటారు. ఇంకా చర్చించుకునేది అమరావతి రాజధాని మొదలైపోతుంది. 64,000 కోట్లకి టెండర్లు ఇచ్చేసాం. నిన్న ఎలక్షన్ కోడ్ అవ్వగానే నిన్న 27 టెండర్లు ఓపెన్ చేశారు. ఇవాళ దానికి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు. ఎలక్షన్ కోడ్ లాగంటే ఎవరికి బ్రహ్మాండంగా స్టార్ట్ అయిపోయింది అది. కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నా, 3 సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి అయిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు గింజుకున్నా, కొట్టుకున్నా, మీరు ఏం చేసినా, నెగటివ్ స్టేట్మెంట్ ఇచ్చినా, సాక్షి పత్రిక, సాక్షి టీవీలో మీరు ఏమి వేసుకున్నా అమరావతి రాజధాని పూర్తి అయిపోతుంది, ఆగదు.